హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసి మరచలు. ఈరోజు మన వీడియోలో కదంబం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి, కమ్మగా భలే రుచిగా ఉంటుంది. కదంబం ఎక్కువగా దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చేస్తూ ఉంటారు. తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది. కదంబానికి చిన్న కప్పుతో 1 కప్పు బియ్యం తీసుకున్నాను. ఇవి 110 గ్రాములు ఉన్నాయండి. 1 కప్పు బియ్యానికి అదే కప్పుతో 3/4 కప్పు కందిపప్పు తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇది గ్రాముల్లో చూసుకుంటే 100 గ్రాముల కందిపప్పు. ఇప్పుడు పప్పు బియ్యం బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక మనం పప్పు బియ్యం తీసుకున్న కప్పుతోనే అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం అన్నానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కూరగాయ ముక్కల్లో వేసుకుంటాం కాబట్టి ఇలా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇది ఉడికే లోపల కూరగాయ ముక్కలు ఉడికించుకుందాం. కూరగుమ్మడికాయ ముక్కలు 10 తీసుకున్నానండి. ఆనపకాయ ముక్కలు 10. ఆనపకాయ అంటే సొరకాయ అంటారు కదా, అది. క్యారెట్ ముక్కలు 1 క్యారెట్ తీసుకున్నాను. చిలకడ దుంప ముక్కలు 1 చిలకడ దుంప. బెండకాయ ముక్కలు బెండకాయలు 3 తీసుకున్నాను. వంకాయ ముక్కలు వంకాయ 1. టమాటో ముక్కలు మీడియం సైజ్ టమాటో 1. ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసి పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి. కూరగాయ ముక్కలు ఇలా ఉడికేటప్పుడు ఉప్పు వేసుకుంటే ముక్కలు చప్పగా లేకుండా ఉంటాయి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. సమానంగా ఉడుకుతాయి. మనం తీసుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా త్వరగా ఉడికేయానండి. ఏది కూడా టైం పట్టదు. ఈ కూరగాయలనే కాదు, మీకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు. ఉల్లి వెల్లుల్లి తప్ప అన్నీ వేసుకుంటారు. చూడండి, ఇవి ఇలా బాగా ఉడికినాయి కదా, ఈ విధంగా ఉడకాలి. అన్నీ కూడా సమానంగా ఉడికినాయి. కూరగాయ ముక్కలన్నీ ఇలా బాగా ఉడికేక పులుపుకు సరిపడినంత చింతపండు రసం వేసుకోవాలి. నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి రసం తీసుకున్నాను. అలాగే ఒకేసారి మొత్తం వేసుకోకూడదండి. ముందు సగం వేసుకొని అంతగా పులుపు తక్కువ ఉంది అనుకుంటే తర్వాత చూసి వేసుకోవచ్చు. మరీ పుల్లగా ఉన్నా కూడా అంత బాగుండదు. అలాగే 1 స్పూన్ బెల్లం వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ సాంబార్ పొడి, ఇంకొక 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నీళ్లు గనక తక్కువైతే చూసి వేసుకోవచ్చు. నీళ్ళకి కొలతేముండదు. చూడండి, 4 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా బాగా ఉడికింది కదా. ఈ లోపల మనం ముందుగా ఉడికించుకున్న అన్నం కూడా బాగా ఉడికిందండి. ఇదొకసారి చూద్దాము. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే అన్నం బాగుంటుంది. ఇది మరీ మెత్తగా మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా సమానంగా ఉండాలి. ఇప్పుడు ఇది ఒకసారి ఈ విధంగా లైట్గా మెదుపుకోవాలి. పూర్తిగా మెదపకూడదండి, ఎందుకంటే మరీ మెత్తగా ఉన్నా కూడా బాగుండదు. ఇలా కొద్దిగా మెదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మనం ముందుగా ఉడికించుకుంటున్న సాంబార్లో వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే మీకు ఇలా అన్నం వేసాక బాగా గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. దీనికి పచ్చిమిర్చి అవసరం ఉండదండి. మనం కారం, సాంబార్ పొడి వేసాం కదా, ఆ కారం సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా లూజ్గా అవసరం ఉండదు. 3 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇంకొంచెం చిక్కబడినట్టు ఉంటుంది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు, ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు. చూడండి ఎంత చక్కగా ఉందో. అన్నం కూడా ఇలా ఉండాలి. మరీ మెత్తగా ఉన్నా కూడా అంత బాగుండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపు పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో పాటుగా కొంచెం నూనె కూడా వేసుకోవాలి. ఒకవేళ నూనె వద్దు అనుకుంటే అచ్చంగా నెయ్యితోనే పోపు పెట్టుకోవచ్చు. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 5 కాయలు,
కొద్దిగా కరివేపాకు, పావు స్పూన్ ఇంగు వేసి వేయించుకోవాలి. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలో వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, కదంబం తయారైంది. చాలా చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు కూరగాయ ముక్కలు తగులుతూ భలే రుచిగా ఉంటుంది. అలాగే మనకి క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతుంది. పండగలప్పుడే కాదండి, లంచ్లోకి డిన్నర్లోకి కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా టైం లేనప్పుడు సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.